బేసిక్‌గా ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఇట్ వర్క్స్ వెన్ ఆడియన్సెస్ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. సో ఇఫ్ ఒకవేళ ఆడియన్స్ నెక్స్ట్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయగలిగితే మనకు అక్కడ ఆ థ్రిల్ అనేది మనం లూజ్ అవుతాం. అండ్ ఇలాంటి ఆల్రెడీ ఒక కేస్ విచ్ ఇస్ వెరీ మచ్ ఓపెన్ ఇన్ పబ్లిక్, చాలా అందరికీ మ్యాక్సిమం తెలిసిన కేస్ గురించి నేను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రాస్తున్నప్పుడు నాకు అండ్ ఐ కెనాట్ యాడ్ మై ఓన్ ట్విస్ట్ ఇన్ దిస్ బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. సో స్టికింగ్ ట్రూ టు ద ఫ్యాక్ట్స్ అండ్ స్టికింగ్ ట్రూ టు ద స్టోరీ, అది అన్ప్రెడిక్టబిలిటీని నేను తీసుకురాగలిగాను. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ. సో ఈవెన్ దో ఎవ్రీ వన్ నోస్ లైక్ ఈ స్టోరీ ఏంటి, ఎలా ప్రోగ్రెస్ అవ్వచ్చు అని సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్తో ఐ థింక్ పీపుల్ విల్ కమ్ టు వాచ్ దిస్, బట్ స్టిల్ ఐ విల్ లీవ్ యూ సర్ప్రైజ్డ్, దట్ ఐ కెన్ ప్రామిస్. నెక్స్ట్ మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మీద ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారని విన్నాను. సో అది ఎప్పుడు స్ట్రీమింగ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అది? అది నేను చాలా ఇష్టంతో చేసిన ప్రాజెక్ట్ అండి. అది నేను కొంచెం బిగ్గర్ స్పేస్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అది పోస్ట్ ప్రొడక్షన్లో పెండింగ్ ఉంది. సో ఆఫ్టర్ హత్య ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ దాన్ని కంప్లీట్ ఫినిష్ చేసి ఐ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ గ్లోబల్ ఫార్మాట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అంటే మంచి ఫెస్టివల్స్లో మంచిగా దాన్ని తీసుకొని రావాలని ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో.